ఇప్పుడు అయిపోద్ది అప్పుడు చేద్దామని. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలా చేస్తారండి? ఈ 5 ఏళ్ళలో పూర్తి కాని విషయాలు ఇప్పుడు ఎలాగైపోతాయి? నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వరప్రసాద్ అండి. వరప్రసాద్ గారు, మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం అండి? మీరు కైకలూరు అండి. కైకలూరు మండలం, కైకలూరు నియోజకవర్గం. నాది 7వ వార్డు అండి. ఓకే సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూశారు మీరు. రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇటు పక్కన తెలుగుదేశం కూటమి ఉంది, మరో పక్క వైసీపీ ఉంది. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? మాకైతే తెలుగుదేశం బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మా నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదండి. ప్రతిసారి వాళ్ళ చెల్లెలు గారు వచ్చారు, ఏదో కొల్లేరుని కాంటూరు కుదిస్తారని చెప్పారు. ఇప్పుడు ఏం చేయలేదండి. తీరా ఆవిడ మాట కూడా ఏం లెక్క చేయకుండా ఆవిడ బయటకు తోలేసాడు. ఈయన వచ్చి కూడా ఏదో కొల్లేరు 5 నుంచి 3 కుదించేస్తాను, మీకు అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఎందుకంటే మాకు వచ్చేసరికి ఆక్వా రంగమే తప్ప ఆదాయంగా వ్యవసాయ పరంగా వేరేది ఏం లేదు. మరి అది చెరువులు ఏం రాలేదండి మాకు. మా ఏరియా నాకంటూ చెరువులు లేవు, కానీ ప్రజలకు వస్తే మేమంటూ డెవలప్ అవుతాం కదండి. కైకలూరు నియోజకవర్గం బాగా డెవలప్ అవుద్ది, కానీ అది తీసుకురాలేదు. ఇంకొక విషయం ఏంటంటే కైకలూరు పరంగా డ్రైనేజీ వ్యవస్థ బాగాలా. ఈ ఎమ్మెల్యే గారు ఏదో చెప్పాడు, డ్రైనేజీలు వచ్చేస్తాను, మీకు పక్కా డ్రైనేజీలు వస్తాయి, మీకు పక్కా మంచినీరు ఇది చేస్తామని చెప్పారు. మాకు లేబర్ పరంగా మేము భారీగా ఆలోచించక్కర్లేదండి. ఇక్కడ మాకు ఏదో చిన్న ప్రాజెక్టులు వచ్చిన రాష్ట్రానికి పిల్లలు చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆశించాము. నెక్స్ట్ కైకలూరుకి ఏదో చేస్తారనుకున్నాం, ఏమీ చేయలేదండి. గతంలో కామినేని బాబు గారు కట్టిన హాస్పిటల్, దాంట్లో కనీసం డాక్టర్లు కూడా తీసుకురావట్లేదు. ఇక్కడ నుంచి పొరుగురులో వెళ్తే పేషెంట్లు తిరిగి వస్తారని నమ్మకాలు లేవు. రోడ్లు చూసి సరిగ్గా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, మంచినీటి సదుపాయం లేదు. ఏంటి సార్ అని అడిగితే ఈ రోడ్లు ఏంటండి, ఈ మంచినీళ్ళు ఏంటని మొన్న మా ఇంటికి వస్తేనే అడిగాను. అడిగితే దానికి సమాధానం పక్కన వాళ్ళు డబ్బా కొడుతున్నారు. ఇప్పుడు అయిపోద్ది అప్పుడు చేద్దామని. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలా చేస్తారండి? ఈ 5 ఏళ్ళలో పూర్తి కాని విషయాలు ఇప్పుడు ఎలాగైపోతాయి? అవ్వవు. అందుకే ఏం చేస్తారండి? ఏం లేదండి. ఇదంతా బూటకు మాట్లాడితే. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సార్, 90% హామీలు అమలు చేసామంటున్నారు. ఏం కావాలి మీకు? ఇంకా ఏం చేశారు సార్ సంక్షేమ పథకాలు? ఏం లేదండి. ఈ చేత్తో వాళ్ళకి మన ప్రజలకు 10,000 ఇస్తున్నాడు. దీన్ని బండికి ఏంటి ఒక్క రోడ్డు పక్కన పెడితే ఫైన్ వేస్తే ఎంత తీసుకుంటాడండి? గతంలో 80 రూపాయలు 120 రూపాయలు కొట్టేవాళ్ళు. అలాంటిది బండి పెడితేనే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళి రోడ్డు పక్కన బండి పెట్టాలంటే భయపడుతున్నాడు ఈ ప్రభుత్వంలో. ఇంకా ఎలా బతుకుతారండి ప్రజలు? మద్యపాన నిషేధం పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉంది? ముందు ఎలా ఉంది? రేట్లు ఎలా ఉన్నాయి పెద్ద ఈ ప్రభుత్వంలో? మద్యపాన నిషేధం, నేనంటే ఆల్కహాల్ సేవించను, మద్యపాన నిషేధం అని చెప్పారు కదా. మద్యపాన నిషేధం ఏం చేశారండి? 5 ఏళ్ళు టైంలో ఏదో టర్మ్గా తగ్గించేస్తామని చెప్పారు. అది తగ్గించకపోగా అసలు ప్రభుత్వంతోనే షాపులు పెట్టించేసాడు. ఇంత దారుణం అండి. అసలు ఈ 5 ఏళ్ళలో మొత్తం పూర్తిగా నిర్మూలించేస్తాడు. ఏం లేదండి, ఇంకా షాపులు పెంచాడు. ఇప్పుడు 24 గంటలు బ్లాక్లో కూడా దొరుకుతుంది మందు. అదండి పరిస్థితి. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, కొత్తగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మరి మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాల్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో మీ చుట్టుపక్కల కావచ్చు, చదువుకున్న పిల్లలు చాలా మంది ఉంటారు. మరి ఈ ప్రభుత్వంలో కొత్తగా పరిశ్రమలు ఏమైనా రావడం కానీ, కొత్త ఉద్యోగాలు రావడం కానీ ఏమైనా జరిగిందంటారా? ఏమీ రాలేదండి. అలా వచ్చే లెక్క అయితే కైకలూరు నుంచి ఇటు హైదరాబాదు, అటు చెన్నై ఎలా వెళ్తారండి ప్రజలు? శుభ్రంగా మన నియోజకవర్గం డెవలప్ అయ్యే లెక్క ఇక్కడే ఉండేవాళ్ళు కండి. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో జాబులే వేయలేదు. ఇంకా కొత్త జాబులు ఎక్కడండి? ఇంకా అక్కడ ఏం జాబులు లేవండి. ఈ రోజున ఈయన అభివృద్ధి చూసినట్లయితే ఆయన వెనకాల వాలంటీర్లు రిజైన్ చేయండి, మా వెనకాల తిరగండి, మీకు నెలకు 10,000 ఇస్తామనే బాధ ఉండదండి. ఈ రోజున కార్యకర్తలే తిరిగేవాళ్ళు, ప్రజలే తిరిగేవాళ్ళు. మరి ఈ రోజున ఏమి లేకపోబట్టే ప్రజలు రావట్లేదు, ఆ వెనకాల వాలంటీర్లు తీసుకెళ్తున్నారండి. సార్, మరి మీకు యాక్చువల్గా మీ పార్లమెంట్ పరిధిలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఏలూరు పార్లమెంట్ పరిధిలో. అలానే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది. మీకు కొల్లేరు సరస్సు ప్రాబ్లం ఉంది, ఇక్కడ మంచినీటి ప్రాబ్లం ఉందని మీరే చెప్పారు. మరి ఇవన్నీ పూర్తవ్వాలంటే మీకు ఒక మంచి ఎంపీ ఉండాలి. మరి మీ ప్రాంతంలో ఎంపీగా, ఏలూరు ఎంపీగా ఈ కూటమి తరపు నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు, మీకు తెలిసే ఉంటుంది, మంత్రి కారుమూరి నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయి. ఇద్దరిలో ఎవరైతే బెటర్ ఎంపీ అవుతారని మీరు భావిస్తున్నారు సార్? మాకైతే ఆయన పరంగా కారుమూరి సునీల్ కుమార్తో పెద్దగా టచ్ తక్కువ అండి. ఈయన యనమల రామకృష్ణ గారు అల్లుడు, ఈ చంద్రబాబు నాయుడు గారితో కొద్దిగా బాగా అనుకూలంగా ఉండే వ్యక్తి. ఈయన ఇక్కడ కామినేని శ్రీనిబాబు గారు వస్తే బీజేపీ వచ్చింది అనుకోండి, ఆయన వచ్చేసరికి టీడీపీలో ఉంటారు. కొద్దిగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో అనుకూలంగా ఉంటాడు. మా ఏరియా ఏమైనా డెవలప్ చేయాలంటే దాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టాలన్నా సరే రేపొద్దున ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకి ప్రజలకైతే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదొకటండి. నెక్స్ట్ పోలవరం అదొకటి పూర్తి చేయలేదు, ఏది చేయలేదండి. పోలవరం పూర్తి చేయలే, నెక్స్ట్ రాజధాని పూర్తి చేయలే.
ఏం చేశాడండి ఈయన వచ్చిందల్లా అయినా ఒక ప్రాజెక్టులు కడతాం అనేది దీనికి తెలియదండి. అదండి విజయవాడలో స్టార్టింగ్ ప్రజావేదిక కూల్చాడు. తర్వాత అమరావతిని దాన్ని ఏ మాత్రం పూర్తి చేయలేదండి. పోలవరం పూర్తి చేయలేదండి. అన్నీ పోయారండి. అదంతా కాదు, ఎక్కడో ప్రజావేదిక కూల్చాడు కాదు, అందరూ అన్నీ కూలుస్తున్నారు అనుకుని మా నియోజకవర్గంలో కూడా అబ్దుల్ నజీర్ మార్కెట్ ఉంది చూసారా, దాన్ని కూడా మనం కూల్చపోతే బాగోదని మనకు కూడా గుర్తింపు ఉండాలని మా నియోజకవర్గం వ్యక్తి ఆయన కూడా ఆ కొట్లు కూల్చి శుభ్రంగా ఆయన కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజలను ఇబ్బంది పెడుతుంది తప్ప ఇందులో ఒరిగింది ఏమీ లేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.